మనం ఆల్టర్నేట్ బ్లౌజ్ అనేది మనం ఆల్రెడీ కటింగ్ చేసి పెట్టుకున్నాం కదా, ప్యాటర్న్ మేకింగ్ మనం క్రియేట్ చేసి పెట్టుకున్నాం కదా, అది ఎట్లా కుట్టాలో ఈరోజు నేను చూపిస్తాను. ఫస్ట్ లైనింగ్ ఫ్యాబ్రిక్లో కటింగ్ చేసేసుకోండి. లైనింగ్ ఫ్యాబ్రిక్ తీసుకున్న 2 ఫోల్డ్ చేసేసుకోండి ఇలా. ఓకే, ఫోల్డ్ చేసుకున్నాక ఇట్లా ఫోల్డ్ చేసేసుకోండి. ఓకే, ఫోల్డ్ చేసుకున్నాక లైనింగ్ పైన ఫస్ట్ బ్యాక్ పార్ట్ పెట్టి అట్లనే మార్కింగ్ చేసేసుకోండి. ఎక్స్ట్రా ఉంది ఫ్యాబ్రిక్, సో అందుకు కొంచెం వెనకకి తీస్తున్నా. ఇట్లా పెట్టి మనం ఫ్యాబ్రిక్ కట్ చేసుకున్నాం కదా బ్యాక్ పార్ట్, ఈ బ్యాక్ పార్ట్ సేమ్ ఈ లైనింగ్ పైన ఇట్లా పెట్టి ఎట్లా మార్కింగ్ చేసుకున్నామో అట్లనే అవుట్ లైనింగ్ గీసేసుకోండి. ఇట్లా అవుట్ లైనింగ్ గీసుకొని ఇది బ్యాక్ పార్ట్ కట్ చేసి తీసేసేయండి. కొంచెం కూడా ఎక్కువ లేకుండా కట్ చేసేసుకోవాలి. షోల్డర్ దగ్గర స్లోప్ ఉంది కదా, అది కూడా కట్ చేసేసుకోండి. నెక్ కూడా కట్ చేసుకోవాలి ఇట్లా. ఓకే, ఇలా. ఇప్పుడు టక్ మనం మార్కింగ్ చేసుకోవాలి కదా, దానికోసం పేపర్ తీసుకొని మనం టక్ మార్కింగ్ చేసినాం కదా, అది కట్ చేసేసుకోండి. కట్ చేసుకొని దీనిపైననే ఇట్లా పెట్టి టక్ మార్కింగ్ అనేది ఇట్లా చేసేసుకోండి. ఇట్లా కరెక్ట్గా వచ్చేస్తుంది. బ్యాక్ పార్ట్ కూడా ఇలా పెట్టి మార్క్ చేసుకోండి. ఇలా ఇది సపరేట్ పెట్టుకోండి. ఇప్పుడు నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి. ఇది పెట్టి ఫ్రంట్లో మనం 1/2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇక్కడ మనం ఎక్స్ట్రా తీసుకోవాలి, పేపర్లో తీసుకోలేదు కదా, కొంచెం ఒక 1/2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా పెట్టేసుకోండి ఇలా. ఇలా ఇప్పుడు ఇది ఎట్లా ఉందో అట్లనే మార్కింగ్ చేసేసుకోండి. కరెక్ట్గా ఇలా పెట్టుకోండి. పెట్టుకున్నాక ఎక్స్ట్రా ఉన్నది క్రాస్గా అవుట్ లైనింగ్ ఎట్లా ఉందో అట్లనే మార్కింగ్ చేసేసుకోండి.
ఇలా తీసినాక కట్టింగ్ అయితే మనం ఇలానే తీసేసుకుంటాం. ఓకే, ఎట్లా ఉందో అట్లానే కట్ చేసుకుంటున్నాం. ఇక్కడ ఎక్స్ట్రా ఉంది కదా, అది కట్ చేసేసేయండి ఫస్ట్. దాని తర్వాత రౌండ్గా ఇది ఎలా ఉందో అలానే కట్ చేసేసుకోండి. షోల్డర్ క్రాస్గా కట్ చేసుకోండి. ఇట్లా. ఓకే, నెక్ ఇప్పుడే కట్ చేయొద్దు. ఓపెన్ చేసి ఇలా వస్తుంది మీకు. ఇట్లా పెట్టి ఇలా ఇట్లా చేసేసుకోండి. షేప్ అట్లానే మీకు మార్కింగ్ వస్తుంది కదా, షేపు డ్రా చేసేసుకోండి. ఓకే, చేసుకున్నాక మనకి టక్ది మార్కింగ్ కావాలి కదా, ఆ టక్ కట్ చేసేసుకోండి. ఇటు నుంచి పేపర్లో ఉన్నది కట్ చేసేసేయండి. ఈ సైడ్లో కూడా టక్ ఉంది కదా, అది కట్ చేసేసేయండి. ఓకే, నెక్స్ట్ మిడ్ కూడా టక్ ఉంది కదా, కట్ చేసేసుకోండి. తీసినాక పేపర్ ఓపెన్ చేసి, ఓపెన్ చేయక్కర్లేదు, ఈడనే ఇలా పెట్టేసుకోండి. నెక్ అన్నీ కరెక్ట్ వచ్చేటట్టు సైడ్లో ఇలా పెట్టుకున్నాక ఈడ టక్ గీసేసుకోండి. ఇలా. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఇటు సైడ్ కూడా అట్లానే పెట్టేసుకోండి. ఇక్కడ మార్క్ చేసేసుకోండి. ఇక్కడ ఎక్స్ట్రా మనకి హుక్స్ పట్టి కాజా పట్టి ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, అది వదిలేసినాక మార్క్ చేసేసుకోండి. టక్ మార్క్ చేసేసుకోండి ముందే. ఇలా వచ్చేస్తుంది మీకు. ఓకే, ఇది ఫ్రంట్ పార్ట్. ఇప్పుడు నెక్స్ట్ బెల్ట్ పార్ట్ కట్ చేసుకోవాలి. ఇది ఫోల్డెడ్జే ఉండాలి. ఇప్పుడు కుదరదు కదా,
లైనింగ్లో ఫస్ట్ స్లీవ్ కట్ చేసేసుకోండి. స్లీవ్కి ఉన్న ఫ్యాబ్రిక్ కట్ చేసేసుకోండి. 1 ఫోల్డ్, ఇంకొక ఫోల్డ్ చేసేసుకోండి. ఫోర్ ఫోల్డ్ ఉంది ఇక్కడ. 1 2 ఇది 3 ఫోల్డ్. స్మాల్ స్లీవ్ చేస్తున్నా. ఇప్పుడు ఆర్మ్ హోల్ రౌండ్ ఎంత ఉందో చూసుకోవాలి. 10.5 ఉంది. అయితే మనకి ఇక్కడ 10 ఇంచెస్ రావాలి. ఇక్కడ 10 ఇంచెస్ లేదు, ఇక్కడ జాయింట్ వస్తుంది. ఓకేనా, ఇక్కడ ఎంత జాయింట్ వస్తుంది. ఈ నుంచి మనము 3 ఇంచెస్ డౌన్వర్డ్స్ మార్కింగ్ చేసుకోండి. ఓకే, ఆర్మ్ హోల్ డౌన్ ఇంత మనకి జాయింట్ వస్తుంది. ఇక్కడ క్రాస్గా లైన్ వేసేసుకోండి. ఓకే, ఈ నుంచి మనకి 2 ఇంచెస్ ఎక్కడ వస్తుందో చూసుకోండి. ఇప్పుడు ఇక్కడ హ్యాండ్ పెట్టాను, ఈ హ్యాండ్ పెట్టిన దగ్గర నుంచి ఇక్కడ దాకా అంతే ఈడికి వస్తుంది, మార్క్ చేసుకోండి. తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి మిడ్ పాయింట్ తీసుకోండి. మళ్ళీ ఇంకొక మిడ్ పాయింట్, ఇక్కడ కిందికి ఒక 1/2 ఇంచ్, ఈడ పైన ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకొని ఫస్ట్ పైనకి 1/2 ఇంచ్ ఇక్కడికి జాయిన్ చేసుకోండి. ఓకే, తర్వాత ఈ నుంచి మిడ్ పాయింట్ జాయిన్ చేసుకొని ఈ నుంచి ఈ ఆర్మ్ హోల్ కర్వ్ అనేది జాయిన్ చేసుకోవాలి. తర్వాత స్లీవ్ లెంత్ అనేది 3.5 ఇంచెస్ రెడీ కావాలి. అందుకు 4 ఇంచ్ పెట్టుకుంటున్నాం. ఓకే, స్ట్రైట్ లైన్ వేసేసుకోండి. స్లీవ్ రౌండ్ 12 ఇంచెస్ అయితే 6 ఇంచెస్కి మార్క్ చేస్తున్నా. తర్వాత 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోండి. ఇది జాయిన్ చేసుకోవాలి. ఇక్కడ ఉన్నది ఇక్కడ మనకి జాయింట్ వస్తుంది, కట్ చేసి తీసేయండి. ఇది ఫస్ట్ కట్ చేసేసుకోండి. కట్ చేసుకొని ఈ 4 పీసెస్ ఇక్కడ జాయింట్ వస్తుంది మనకి, ఇది కట్ చేసేసుకోండి. ఇక్కడ నుంచి 2 ఇంచెస్ మార్క్ చేసుకొని ఈ 2 ఇంచెస్ ఈ 2 ఇంచెస్కి జాయిన్ చేసుకోండి. ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసుకోవాలి. అంతే, స్లీవ్ రెడీ. నెక్స్ట్ బెల్ట్ 4 పీసెస్ కావాలి లైనింగ్లో. ఇప్పుడు 1 2 ఇంకొక ఫోల్డ్ చేసుకొని ఫోర్ పీసెస్ కట్ చేసేసుకోండి. ఇట్లా 4 పీస్ కట్ చేసుకొని మిడల్లో కట్ చేసేసుకోండి. మెయిన్ ఫ్యాబ్రిక్లో 2 పీసెస్ కావాలి. ఇప్పుడు లైనింగ్లో 4 పీసెస్ కావాలి బెల్ట్కి.
అయిపోయింది. ఇప్పుడు సేమ్ లైనింగ్ పెట్టేసి మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసి పెట్టేసుకోండి. లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్లో ఇది 2 పీసెస్ సరిపోతుంది మనకి, అంటే 2 పీసెస్ సరిపోతుంది. ఓన్లీ లైనింగ్లో మాత్రమే 4 పీసెస్ కావాలి మనకి బెల్ట్. ఇప్పుడు సేమ్ ఇదే మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టి కట్ చేసి పెట్టేసుకోండి. నెక్స్ట్ నెక్ కోసము, నెక్ ఫినిషింగ్ కోసము క్యాన్వాస్ పేపర్ తీసుకోండి. ఓకే, పేపర్ క్యాన్వాస్ ఫోల్డ్ చేసుకోండి. ఫోల్డ్ చేసుకున్నాక మనం పేపర్ కటింగ్ చేసుకున్నాం కదా, ఆ పేపర్ కటింగ్ని దీనిపైన ఇట్లా పెట్టుకోండి. కరెక్ట్ ఇలా పెట్టుకొని అవుట్ లైనింగ్ మార్క్ చేసేసుకోండి. నెక్ షేప్ ఎట్లా ఉందో అట్లా. మార్క్ చేసుకున్నాక ఇక్కడ నుంచి ఒక 1.5 ఇంచెస్ వచ్చేటట్టు ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ తీసుకోవాలి. ఇట్లా. ఇప్పుడు ఇది కట్ చేసి తీసేసేయాలి. చేసుకున్నాక ఇటు సైడ్ కూడా షేప్ డ్రా చేసేసుకోండి. డ్రా చేసుకొని లైనింగ్ ఫ్యాబ్రిక్ ఫోల్డ్ చేసి ఇది ఏ షేప్లో అయితే ఉందో ఆ షేప్లోనే కట్ చేసేసుకోండి. కట్ చేసుకున్నాక షైనింగ్ పార్ట్ ఉంది కదా, షైనింగ్ పార్ట్ పైన లైనింగ్ పెట్టి ఐరన్ చేసుకోవాలి. ఇలా పెట్టి ఐరన్ చేసుకోవాలి. ఇట్లా ఐరన్ చేసేసుకోండి నీట్గా. చేసుకున్నాక ఎక్స్ట్రా ఉన్నదంతా కట్ చేసేసుకోండి నెక్ షేప్.
ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అన్నీ నీట్గా కట్ చేసి తీసేసేయాలి. ఇది అయిపోయినాక లైనింగ్ ఫ్యాబ్రిక్ మనం కట్ చేసినాం కదా, అది సేమ్ అది పెట్టేసి మెయిన్ ఫ్యాబ్రిక్ సపరేట్ కట్ చేసి పెట్టేసేయండి. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను, 2 ఫోల్డ్ చేసుకున్నాక దానిపైన ఇలా మనం కట్ చేసుకుంది కదా అది పెట్టేసుకొని పిన్ పెట్టుకోండి నీట్గా. ఇట్లా పిన్స్ పెట్టుకోండి. పిన్ పెట్టుకుంటే మనకు అటు ఇటు కాదు, సో అందుకోసమని పిన్ పెట్టుకోమంటాను. తర్వాత ఎట్లా ఉందో అట్లా కట్ చేసేసుకోండి షేప్. ఎక్స్ట్రా కట్ చేయొద్దు, ఫ్యాబ్రిక్ ఎంత ఉందో అంతే కట్ చేసుకోవాలి. ఇది ఫ్రంట్ పార్ట్ కట్ చేసి పెట్టేసుకోండి. బెల్ట్ కూడా ఇక్కడ వచ్చేస్తుంది. ఓకే, మనకు 2 పీసెస్ కావాలి కదా, బెల్ట్ కూడా ఇది కట్ చేసేసుకోండి. కట్ చేసి పెట్టేసుకోండి. మనకి 2 పీసెస్ కావాలి, మెయిన్ ఫ్యాబ్రిక్లో 2 పీసెస్ కావాలి, బెల్ట్ ఇట్లా 2 పీసెస్. ఓకే, కట్ చేసేసుకోండి. తర్వాత బ్యాక్ పార్ట్ కట్ చేసేసుకోండి. ఎట్లా ఉందో అట్లానే నీట్గా కట్ చేసేసుకోండి. ఇట్లా కట్ చేసి పెట్టుకోండి సపరేట్గా. నెక్స్ట్ స్లీవ్స్ కూడా ఇలా ఇలా పెట్టుకోండి స్లీవ్. ఓకే, కట్ చేసేసుకోండి. ఎందుకంటే మెయిన్ ఫ్యాబ్రిక్లో మనకి జాయింటింగ్ ఏం రాదు. కట్ చేసేసుకోండి.
ఇదే ఫ్యాబ్రిక్ పెట్టి ఇంకొక స్లీవ్ కట్ చేసేసుకోండి. ఇట్లా టూ స్లీవ్స్. ఇలా కట్ చేసి పెట్టేసుకోండి. బ్లౌజ్ పీసెస్ కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇవి తీసి లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేసుకోవాలి. ఓపెన్ చేసి పెట్టుకోండి. లైనింగ్ ఫ్యాబ్రిక్ పెట్టి రౌండ్గా అటాచ్ చేసేసుకోవాలి. పిన్స్ పెట్టుకోండి. బ్యాక్ పార్ట్ ఇట్లా పిన్ పెట్టుకోండి. సేమ్ ఫ్రంట్ పార్ట్ కూడా అట్లనే పిన్ పెట్టేసుకోండి. ఓపెన్ చేసుకొని లైనింగ్ మనం పెట్టుకున్నాం కదా, సేమ్ దానిపైననే లైనింగ్ నీట్గా పెట్టేసుకోండి. పెట్టుకొని పిన్స్ పెట్టేసుకోండి. రౌండ్గా కుట్టుకోవాలి. అప్పుడు పిన్స్ పెట్టుకుంటే ఏంటంటే మీకు రింకిల్స్ రావు, అందుకోసమనే పిన్స్ పెట్టమంట. ఇలా నీట్గా పిన్స్ పెట్టుకోండి. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ పిన్స్ పెట్టేసుకున్నాం కదా. నెక్స్ట్ బెల్ట్ కూడా 2 బెల్ట్స్ కరెక్ట్గా ఫ్రంట్కి చూసుకోండి. చూసుకున్నాక లైనింగ్ అటాచ్ చేయాలి. ఇప్పుడు మనము 4 పీసెస్ లైనింగ్ తీసుకున్నాం కదా, ఇప్పుడు ఇలా పెట్టి మెయిన్ ఫ్యాబ్రిక్ పైన లైనింగ్ కింద ఉన్నట్టు ఇలా పెట్టేసి రౌండ్గా కుట్టుకోవాలి. ముందే మనం చూసుకొని పిన్స్ పెట్టుకోవాలి, లేకపోతే మనకి అటు ఇటు అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకోసమని ముందే మనం చూసుకొని పిన్స్ అనేది పెట్టుకోవాలి, లేకపోతే ఒకటి బ్యాక్ సైడ్ ఒకటి ఇలా అయిపోతుంది అనమాట. సో అందుకోసం చూసుకొని ఫ్రంట్ ఇలా చూసుకొని దాని కింద లైనింగ్ పెట్టుకోండి, పెట్టి రౌండ్ కుట్టుకోవాలి. ఇప్పుడు వేరే కలర్లో అటాచ్ చేస్తున్నాను, ఎందుకంటే మీకు కనపడదు కదా కలర్స్. సో అందుకోసమనే వేరే కలర్ యూజ్ చేసి స్టిచ్ చేస్తున్నాను. అలా రౌండ్గా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి.
ఇట్లా అటాచ్ చేసేసుకోండి. ఓకే, మెయిన్ ఫ్యాబ్రిక్ సేమ్ బ్యాక్ పార్ట్ కూడా లైనింగ్కి అటాచ్ చేసేసుకోండి రౌండ్గా. రింకల్స్ రాకుండా చూసుకోవాలి. ఇట్లా జాయిన్ చేసేసుకోండి. మెయిన్ ఫ్యాబ్రిక్ బ్యాక్ పార్ట్ కూడా జాయింట్ అయిపోయింది కదా. నెక్స్ట్ మనం పిన్స్ పెట్టుకున్నాం కదా, బెల్ట్ అది కూడా అటాచ్ చేసేసుకోండి. ఇట్లా అటాచ్ చేసేసుకోవాలి. చేసుకున్నాక పిన్స్ అన్నీ రిమూవ్ చేసేసుకోండి. నెక్స్ట్ మనము క్యాన్వాస్ పెట్టి మనం నెక్ లైన్ మార్కింగ్ చేసి ఇది కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇది రౌండ్గా కుట్టుకోండి. దీనికి అటాచ్ చేసేసుకోండి, ఎందుకంటే మళ్ళీ ఇవి ఊడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకోసమని రౌండ్గా కుట్టి పెట్టేసుకోండి. ఇట్లా కట్ చేసి పెట్టండి. నెక్స్ట్ 8 ఇంచెస్ జస్ట్ ఇలా 1/2 ఇంచ్ కుట్టుకుంటూ రావాలి, ఒక స్టిచ్ వేసుకుంటూ రావాలి.
இந்த மாதிரி నీటా స్టిచ్ చేసుకొని తీసేసుకోవాలి రౌండ్. అప్పుడు మీకు ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. మీకు కుట్టేసి మీకు హెమ్మింగ్ చేయడానికి నీట్గా ఉంటుంది. అటు ఇటు థ్రెడ్ ఏం పోకుండా ఉంటుంది అన్నమాట. సో అందుకోసమని ఇలా ఫోల్డ్ చేసి కుట్టమంటాను. నెక్స్ట్ స్లీవ్స్ இந்த இடத்துல జాయింట్ ఉంది కదా స్లీవ్స్ ఎడ్జెస్లో, అది జాయిన్ చేసేసుకోండి. ఇప్పుడు ఇంత తక్కువ ఉంది, సో అది ఇక్కడ పెట్టేసి కుట్టుకోవాలి. ఇక్కడ కూడా ఇలా పెట్టి జాయిన్ చేసేసుకోండి. ఈ స్లీవ్ కూడా సేమ్ ఇక్కడే ఇలా పెట్టి కుట్టుకోవాలి. ఇట్లా ఓకే. ఇది కూడా జాయిన్ చేసేసుకోండి. ఇక్కడ కూడా ఒక స్టిచ్ చేసేసుకోండి. అంతే. ఇదే స్లీవ్స్ జాయిన్ చేసుకున్నాక పెట్టేసుకోండి లైనింగ్. మెయిన్ ఫ్యాబ్రిక్లో జాయింట్ రాలేదు కదా, స్లీవ్స్ అయిపోయింది. నెక్స్ట్ బ్యాక్ పార్ట్లో టక్ పుడికి టక్ పట్టాలి. ఇట్లా పెట్టుకొని ఇక్కడ నుంచి నాట్ వేసుకొని ఇక్కడికి టక్ వేసేసేయండి. ఫస్ట్ నాట్ వేసుకొని తర్వాత కిందికి వచ్చి నాట్ వేసుకోవాలి. కంపల్సరీ ఇక్కడ నాట్ వేసుకున్నాకనే కింద వచ్చి నాట్ వేసుకోవాలి, లేకపోతే థ్రెడ్ అనేది రిమూవ్ అయిపోతుంది. అక్కడ వచ్చేస్తుంది. ఓకే. ఇక్కడ కూడా టక్ పెట్టండి. ఫోల్డ్ చేసుకొని ఇలా టక్ వేసేసేయండి. స్టార్టింగ్లో నాట్ వేసి కిందికి వచ్చినాక కింద కూడా నాట్ వేసుకోవాలి. ఎక్స్ట్రా థ్రెడ్స్ అవన్నీ ఉంటే కట్ చేసేసేయండి. కట్ చేసుకున్నాక ఆర్మ్ హోల్ సైడ్ కింద అంతా ఓవర్లాకింగ్ చేసేసుకోండి. ఓకే. మొత్తం ఆర్మ్ హోల్ దగ్గర ఓవర్లాకింగ్ చేసుకోవాలి, సైడ్ ఓవర్లాకింగ్ చేసేసుకోండి. ఇక్కడ కూడా షోల్డర్, ఇక్కడ కూడా షోల్డర్, నెక్ అవసరం లేదు. ఓకే. ఆర్మ్ హోల్ ఈ సైడ్లో కూడా ఓవర్లాకింగ్ చేసుకోవాలి. కింద మనం ఫ్యాబ్రిక్ పెట్టి హెమ్మింగ్ కోసం పెట్టుకుంటాం కదా, నెక్స్ట్ స్లీవ్స్. టూ స్లీవ్స్ ఉన్నాయి, చూసుకోండి ఇట్లా వస్తుంది. ఓకే. ఇప్పుడు ఇదొక స్లీవ్, ఇదొక స్లీవ్ వస్తుంది. ఇప్పుడు స్లీవ్ ఓపెన్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేసుకున్నాక ఇక్కడ నేను స్టిచ్ వేసి ఉన్నాను కదా, ఇవి
ఇది మెయిన్ ఫ్యాబ్రిక్, మెయిన్ పార్ట్. దానిపైన ఇట్లా పెట్టేసి స్ట్రెయిట్గా కింద 1/2 ఇంచ్ కుట్టుకోండి. కింద కుట్టుకున్న తర్వాత లైనింగ్ ఓపెన్ చేసుకోవాలి. ఇట్లా లైనింగ్ ఓపెన్ చేసుకొని లైనింగ్ ఇలా ఓపెన్ చేసుకున్నాక ఈ ఎడ్జ్లో ఈ లైనింగ్ ఎడ్జ్ ఉంది కదా, ఇక్కడ నుంచి ఒక స్టిచ్ చేసుకోవాలి. ఫ్లాట్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఇలా పెట్టి నీట్గా ఇక్కడ ప్లాస్టిక్ చేసుకోవాలి. ఎక్స్ట్రా థ్రెడ్స్ అవన్నీ ఉంటే కట్ చేసేసేయండి ముందే. ఓకే, ఇట్లా ఫ్లాట్ స్టిచ్ చేసుకొని మీరు ఇట్లా రివర్స్ చేసేటప్పుడు మీకు ఇక్కడ కింద ఉన్న లైనింగ్ అనేది బయటికి కనపడదు. సో అందుకోసమని ఫ్లాట్ స్టిచ్ చేస్తారు. ఇప్పుడు ఫ్లాట్ స్టిచ్ చేసుకున్నాక ఇలా రివర్స్ చేసుకోండి. రివర్స్ చేసుకుంటూ స్లీవ్ రౌండ్గా కుట్టుకోవాలి. మొత్తం ఇలా రౌండ్గా, కింద కుట్టొద్దు, పైన రౌండ్గా కుట్టేసుకోండి. థ్రెడ్ రావట్లే. ఇక్కడ ఇది ఫ్రంట్ ఇటు వస్తుంది మీకు ఆర్మ్ హోల్ కర్వ్. నెక్స్ట్ స్లీవ్ ఏమో ఓపెన్ చేసి పెట్టి లైనింగ్ కింద ఇలా పెట్టుకోవాలి. ఓకే, ఇదేమో ఇటు సైడ్ వస్తుంది మీకు. ఫస్ట్ కింద కుట్టేసుకోండి స్లీవ్ది కరెక్ట్గా మిడ్కి రాని చూసుకున్నాక ఇటు స్ట్రైట్ కుట్టుకోండి. కుట్టుకున్నాక ఓపెన్ చేసి ఇక్కడ ఫ్లాట్ స్టిచ్ చేసుకోవాలి.
స్లీవ్ ఇలా ఫోల్డ్ చేసుకొని రౌండ్గా పెట్టుకోవాలి. ఇట్లా చూసుకోండి స్లీవ్. తర్వాత ఫోల్డ్ చేసేసుకోండి. ఫోల్డ్ చేసుకొని ఇటు సైడ్ కూడా ఇట్లా పెట్టుకోండి. ఫ్రంట్ ఆర్మ్ హోల్ కర్వ్ ఇటు వచ్చింది, ఇటు కూడా రావాలి. అయితే ఏం చేయాలంటే ఇది ఇట్లా పెట్టేసుకోండి. ఇట్లా పెట్టేసుకోండి. పెట్టుకున్నాక కరెక్ట్గా ఆర్మ్ హోల్ కర్వ్ ఎక్కడ వచ్చిందో ఆడకి ఇలా కట్ చేసేసుకోండి. మనం మార్కింగ్ చేసి పెట్టుకున్నాం కదా, ఇక్కడ కర్వ్ ఉంది, ఆ ఫ్రంట్ ఆర్మ్ హోల్ కర్వ్ని కట్ చేసేసుకోవాలి. అంతే. ఇప్పుడు ఈ ఆర్మ్ హోల్ కర్వ్ అనేది ఇటు వస్తుంది, ఇటు సైడ్ ఆర్మ్ హోల్ కర్వ్ అనేది ఇటు వచ్చేస్తుంది. అయితే కరెక్ట్ ఉందా చూసేసుకోండి. ఓకే, స్లీవ్ లెంత్ కూడా కరెక్ట్ ఉందా అనేది చెక్ చేసుకోవాలి ముందే. ఎక్కువ తక్కువ ఉందంటే ఇప్పుడే కట్ చేసేసుకోవచ్చు, అందుకోసమని. ఇప్పుడు కరెక్ట్ ఉంది. ఓకే, తర్వాత మిడ్ పాయింట్, స్లీవ్ది మిడ్ పాయింట్ ఎక్కడైతే వస్తుందో అది కొంచెం ఇలా కట్ చేసేసుకోండి తెలవడానికి కోసం. అటాచ్ చేసేటప్పుడు మిడ్ నుంచే మనం కుట్టుకోవాలి, సో అందుకోసమని. ఇప్పుడు ఇటు సైడ్ స్లీవ్ దగ్గర మనం కట్ చేసినాం కదా, ఇక్కడ కూడా ఒక స్టిచ్ చేసేసుకోండి. ఇప్పుడు స్లీవ్ రెడీ అయిపోయింది. బాడీ పార్ట్ కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ అయిపోయింది కదా, అన్నీ పెట్టేసుకోండి. నెక్స్ట్ మనకు కావాల్సింది బ్యాక్ పార్ట్కి ఫ్యాబ్రిక్ అనేది కావాలి హెమ్మింగ్ కోసం. అందుకు చూసేసుకోండి ఎంత కావాలో అని చెప్పి ఫ్యాబ్రిక్. ఫస్ట్ కట్ చేసేసుకోండి స్ట్రైట్గా. తర్వాత ఇక్కడ ఫ్యాబ్రిక్ ఉంది, మన బ్యాక్ పార్ట్ ఉంది కదా, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మనకి ఫ్యాబ్రిక్ కావాలి. చూసుకోండి, ఇక్కడ దాకా కావాలి. అయితే ఫోల్డ్ చేసేసుకోండి. ఎంత దాకా అయితే ఫ్యాబ్రిక్ కావాలో అంతా ఫోల్డ్ చేసుకొని కట్ చేసేసుకోండి. ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ కొంచెం ఎక్కువనే కట్ చేసుకున్నా. ఫోల్డ్ చేసుకున్నాక ఒక 4 ఫోల్డ్ చేసేసుకోండి. ఇలా చేసుకొని ఇంత కావాలి, ఇంత ఉండాలి. ఫోల్డ్ అయిపోతుంది కదా, కట్ చేసేసుకోండి. అంటే విడ్త్ అనేది 2.5 ఇంచెస్ తీసుకున్నా, 2.5 ఇంచెస్ విడ్త్ తీసుకున్నా. లెంత్ అనేది మీకు బ్యాక్ పార్ట్ ఎంత ఉందో అంత తీసేసుకోండి. ఓకే, తర్వాత ఇది ఇలా ఫోల్డ్ చేసుకొని ఒక స్టిచ్ చేసేసుకోవాలి. ఇక్కడ
స్ట్రైట్గా కుట్టుకోండి. తీసుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ బ్యాక్ పార్ట్ ఉంది కదా, బ్యాక్ పార్ట్ది వెనకల ఇట్లా పెట్టి, ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ మెయిన్ పార్ట్. ఓకే, వెనకల లైనింగ్ ఉంటుంది. సో మెయిన్ ఫ్యాబ్రిక్ దగ్గర మనం ఇలా బ్యాక్ సైడ్లో ఇలా పెట్టేసి కరెక్ట్ హాఫ్ ఇంచుకి కుట్టేసుకోండి. ఎక్స్ట్రా ఉన్నదాన్ని కట్ చేసి తీసేసి ఇది అయిపోయినాక ఇట్లా ఎడ్జ్లో ఒక కుట్టు కుట్టుకోవాలి. ఈ ఎడ్జ్లో ఓకే, ఫ్లాట్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఈ ఎడ్జ్లో వేసుకోవాలి. ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఎడ్జ్లో వేసేసుకోండి. వేసుకున్నాక ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ కట్ చేసి తీసేసేయాలి. తీసుకున్నాక ఇది ఫోల్డ్ చేసుకొని బ్యాక్ పార్ట్ హెమ్మింగ్ చేసేసుకోవాలి. బ్యాక్ పార్ట్ ఉంది కదా, కుట్టినాక ఇలా ఫోల్డ్ చేసుకొని బ్యాక్ పార్ట్లో హెమ్మింగ్ చేసేసుకోవాలి. అంతే. ఇది అయిపోయినాక షోల్డర్, ఆర్మ్ హోల్, ఈ సైడ్లో ఎడ్జ్లో అన్నీ మనం ఓవర్లాకింగ్ చేసుకోవాలి. ఇటు సైడ్ ఓవర్లాకింగ్ చేసుకోవాలి, ఆర్మ్ హోల్ చేసుకోవాలి, షోల్డర్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కూడా అంతే, మొత్తం కింద ఇవి అన్నీ ఓవర్లాకింగ్ చేసేసుకోండి సైడ్లో. ఓకే, నెక్స్ట్ స్లీవ్ కూడా అంతే, స్లీవ్ కూడా ఫుల్ ఓవర్లాకింగ్ అయితే చేసేసుకోండి. అయిపోయింది. ఇక్కడంతా మనం ఓవర్లాకింగ్ చేసేసుకున్నాం కదా. ఇక్కడ సైడ్లో నెక్ అవసరం లేదన్నాను, షోల్డర్, ఆర్మ్ హోల్ సైడ్కి ఓవర్లాకింగ్ చేసేసుకున్న ఫ్రంట్ పార్ట్. తర్వాత బ్యాక్ పార్ట్ కూడా అంతే, షోల్డర్, ఆర్మ్ హోల్ సైడ్కి. ఇక్కడ కూడా అంతే, షోల్డర్, ఆర్మ్ హోల్ సైడ్కి ఓవర్లాకింగ్ చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత స్లీవ్స్ కూడా ఓవర్లాకింగ్ చేసుకోవాలి. ఓకే, స్లీవ్ కూడా రౌండ్గా ఓవర్లాకింగ్ అనేది చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ ఫోల్డ్ చేసేసుకోండి. ఫోల్డ్ చేసుకున్నాక కరెక్ట్గా మిడ్ వచ్చేటట్టు ఫోల్డ్ చేసేసుకోండి. చేసుకున్నాక కట్ చేసేసుకోవాలి, మిడ్ కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకొని ఇప్పుడు ఒక స్టిచ్ వేసేసుకోండి. సైడ్లో ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి. లైనింగ్కి అటాచ్ అవుతుంది కదా, అటాచ్ చేసేసుకోండి.
పార్ట్ కూడా ఫ్రంట్ అటాచ్ చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇక్కడ డాట్స్ ఉన్నాయి కదా, ఈ డాట్స్ అనేది పట్టుకోవాలి. ఇవి ఫోల్డ్ చేసుకొని ఇక్కడ డాట్ పట్టాలి. నెక్స్ట్ ఇక్కడ కూడా ఇట్లా పెట్టి ఇక్కడ కూడా డాట్ పట్టాలి. ఇటు సైడ్ కూడా ఫోల్డ్ చేసుకొని డాట్ పట్టాలి. సో ఫ్రంట్ పార్ట్ రెండు సైడు డాట్ పట్టేసేయాలి. ఫ్రంట్ పార్ట్ ఇలా పట్టుకొని కరెక్ట్ ఇక్కడ షార్ప్ స్టిచ్ చేయకుండా, డాట్ పట్టకుండా కొంచెం కర్వ్ ఇక్కడి నుంచి ఇక్కడ రాచేటట్టు స్టిచ్ చేసేసుకోండి. ఫస్ట్ నాట్ వేసుకోవాలి. నాట్ వేసుకొని డాట్ పెట్టాలి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఉన్న డాట్ కూడా కరెక్ట్గా ఫోల్డ్ చేసి పట్టేసేయాలి. ఫస్ట్ నాట్ వేసుకోవాలి, తర్వాత డాట్ పట్టాలి. నెక్స్ట్ థర్డ్ డాట్ ఇక్కడ కూడా ఫోల్డ్ చేసేసుకోండి. ఫోల్డ్ చేసుకొని కరెక్ట్గా దాని నుంచి డాట్ నాట్ వేసుకొని ఇలా ఎడ్జ్లో కూడా నాట్ వేసేసుకోండి. ఓపెన్ చేస్తే మీకు ఇట్లా ఉంటుంది. డాట్ అనేది ఇలా ఉంటుంది మీకు. ఓకే, ఇప్పుడు సేమ్ ఈ 3 డాట్ కూడా పట్టాలి. కరెక్ట్గా ఫోల్డ్ చేసేసుకోండి. చేసుకున్నాక ఇక్కడ ఎక్కువ తక్కువ అవ్వద్దు, కరెక్ట్గా నుంచి డాట్ పెట్టాలి. ఓకే, నెక్స్ట్ ఈ డాట్ కూడా ఫోల్డ్ చేసి డాట్ పెట్టేయండి. సేమ్ థర్డ్ డాట్ కూడా కరెక్ట్గా ఫోల్డ్ చేసి ఆమ్ హోల్ కరెక్ట్గా ఉండాలి. తర్వాత థర్డ్ డాట్ కూడా నాట్ వేసేసుకోండి. ఇట్లా ఇప్పుడు ఇలా వస్తుంది మీకు. ఫ్రంట్ పార్ట్ ఇట్లా కనిపిస్తుంది. ఓకే, నెక్స్ట్ బెల్ట్ పెట్టుకున్నాక నెక్ షేప్ అనేది ఇది కట్ చేసుకోవాలి. ఓకే, ఫస్ట్ బెల్ట్ పెట్టుకోవాలి. బెల్ట్ ఇట్లా వస్తుంది కదా. ఇది దీనిపైన ఇలా పెట్టి ఇది దీనిపైన
ఇట్లా పెట్టుకొని ఇక్కడ కుట్టుకోవాలి. ఇదొక స్టిచ్ ఇదొక స్టిచ్ చేసుకోవాలి. ఇలా కుట్టుకోండి. కరెక్ట్ హాఫ్ ఇంచ్కి కరెక్ట్గా కుట్టుకోవాలి బెల్ట్. ఓకే, ఇది కూడా కరెక్ట్గా హాఫ్ ఇంచ్కి కుట్టుకోవాలి. కుట్టుకున్న తర్వాత ఇది ఓపెన్ చేసి ఇక్కడ ఎడ్జ్లో ఒక ఫ్లాట్ స్టిచ్ చేసుకోవాలి. అప్పుడు ఫోల్డ్ చేసేటప్పుడు నీట్గా ఉంటుంది మీకు. ఇది కూడా అంతే, ఓపెన్ చేసి అట్లా ఒక ఫ్లాట్ స్టిచ్ చేసుకోవాలి. ఇది అయిపోయింది కదా. ఇప్పుడు ఈ పార్ట్ ఇట్లా పెట్టి ఇక్కడి నుంచి ఇలా జాయిన్ చేసుకోండి. ఓకే, ఈ నుంచి కరెక్ట్గా హాఫ్ ఇంచ్ వచ్చేటట్టు కుట్టుకోండి. ఇది కుట్టేటప్పుడు పైకి ఇలా ఫోల్డ్ చేసేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసుకొని తర్వాత దీనిపై నుంచి కుట్టుకోండి. ఇలా వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ నుంచి రోల్ చేసుకోవాలి. రోల్ చేసుకొని ఇట్లా పెట్టి ఇది ఇట్లా పెట్టి ఇక్కడ నుంచి కరెక్ట్గా లోపల ఫ్యాబ్రిక్ ఉందా అని చూసుకోండి. చూసుకున్నాక ఇక్కడ నుంచి కరెక్ట్గా హాఫ్ ఇంచ్ కుట్టుకోండి. ఇలా పెట్టుకొని కుట్టుకోవాలి. కరెక్ట్ హాఫ్ ఇంచ్ అంటే హాఫ్ ఇంచే కుట్టుకోవాలి. లోపల ఫ్యాబ్రిక్ అని లోపలికని కుట్టుకోవాలి. కుట్టుకున్న తర్వాత బయటికి లాక్కోవాలి ఫ్యాబ్రిక్ అంతా స్లోగా. ఇక్కడ ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసుకోవాలి. ఇట్లా వచ్చేస్తుంది. నెక్స్ట్ పార్ట్ కూడా సేమ్ పైన పెట్టి ఇట్లా దీనిపైన ఇలా పెట్టి కుట్టుకోండి. ఇక్కడ వచ్చేటప్పుడు ఇది ఫోల్డ్ చేసేసుకోవాలి పైకి. తర్వాత పైనుంచి ఇట్లా రోల్ చేసి ఇక్కడ వచ్చి లోపల నుంచి ఫ్యాబ్రిక్ అని లోపలికి లాగినాకనే బెల్ట్ కుట్టుకోండి.
లోపల ఉన్న ఫ్యాబ్రిక్ అన్ని లోపలికి వెళ్ళిపోయేటట్టు పెట్టేసుకోండి. ఇది ఎట్లా 1/2 ఇంచ్ కుట్టిరో బెల్ట్ కూడా సేమ్ అదే సైజు కుట్టుకోవాలి. తర్వాత లోపల నుంచి బయటికి తీసేసేయండి. ఇట్లా. నెక్స్ట్ ఇక్కడ మనం మార్కింగ్ వేసుకున్నాం కదా నెక్, ఆ నెక్ పైననే ఒక స్టిచ్ వేసేసుకోండి. అంటే మనకు ఆ షేప్ తెలవడానికి కోసం. ఓకే, ఇక్కడ కూడా మనం లైనింగ్ పైన మార్కింగ్ వేసుకున్నాం కదా, నెక్ షేప్ ఎట్లా ఉందో అట్లానే కుట్టుకోవాలి. షేప్ వస్తుంది మనకి. తర్వాత చూసుకోవాలి ఇది 2 కరెక్ట్ ఉందా లేదా అని చెప్పి. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా కరెక్ట్ ఉంది. ఓకే, నెక్స్ట్ ఈ నెక్ షేప్ ఉంది కదా, ఆ షేప్ కరెక్ట్ దానిపైన పెట్టి కుట్టుకోవాలి. కట్ చేసేసుకోండి మిడల్. ఇట్లా ఇట్లా పెట్టి కుట్టుకోవాలి కరెక్ట్గా. దీనిపైన ఇది కరెక్ట్గా పెట్టేసుకోండి. మనం మార్కింగ్ ఎలా చేసుకున్నాం అట్లా. తర్వాత పిన్స్ పెట్టుకోండి. ఇలా పిన్ పెట్టుకోండి. నీట్గా షేప్ ఎట్లా ఉందో అట్లనే. ఇలా కరెక్ట్గా పిన్స్ పెట్టుకోండి. ఇలా. ఓకే, ఇది కూడా అంతే సేమ్. ఆ నెక్ షేప్ ఎట్లా ఉందో అట్లానే పెట్టి పిన్స్ పెట్టుకోవాలి. ఇక్కడ కూడా కరెక్ట్గా షేప్ ఎక్కడ ఉందో అక్కడ పెట్టి పిన్స్ పెట్టుకోండి. పెట్టుకున్నాక ఎక్స్ట్రా ఉంది కదా అది కట్ చేసేసేయాలి. ఎక్స్ట్రా నెక్ ఉంది కదా అది కట్ చేసి తీసేసేయండి. సేమ్ ఇది కూడా అంతే, ఎక్స్ట్రా కట్ చేసి తీసేసేయాలి. అన్నీ అయిపోయినాక ఇక్కడి నుంచి కుట్టాలి. నెక్ అనేది 2 దగ్గర కుట్టేసేసేయండి.
షేప్ ఎట్లా ఉందో సేమ్ ఆ లైన్లో కుట్టుకోవాలి. కుట్టుకొని పిన్స్ అన్ని రిమూవ్ చేసేసేయండి. ఓకే, నెక్స్ట్ ఈ నెక్ కూడా ఇలా రౌండ్ కుట్టుకోవాలి. కుట్టి అయిపోయినాక పిన్స్ అన్ని రిమూవ్ చేసేసేయండి. రిమూవ్ చేసేసి క్రాస్ కటింగ్ చేసుకోవాలి. ఇలా క్రాస్ కటింగ్ చేసేసుకోండి. క్రాస్ కటింగ్ చేసుకొని కావాలి అనుకుంటే ఇక్కడ ఒక ఫ్లాట్ స్టిచ్ వేసుకోవచ్చు. ఎడ్జ్లో ఈ స్టిచ్ ఉంది కదా, దీని ఎడ్జ్లోనే ఫ్లాట్ స్టిచ్ కూడా వేసేసుకోవచ్చు. ఇట్లా ఫ్లాట్ స్టిచ్ వేసేసుకుంటే మీకు ఇలా నీట్గా తిరుగుతుంది అన్నమాట. సో అందుకోసమని ఫ్లాట్ స్టిచ్ వేస్తారు. నెక్స్ట్ అనేది ఇలా ఫ్లాట్ స్టిచ్ వేసేసుకొని రిప్పుకోండి. ఇది కూడా అంతే, సేమ్ క్రాస్ కటింగ్ చేసేసుకోండి. కటింగ్ వేసుకున్నాక ఇది ఇలా ఓపెన్ చేసి ఫ్లాట్ స్టిచ్ వేసుకోవాలి. అయిపోయినాక రివర్స్ తిప్పుకోండి. ఇట్లా ఎక్స్ట్రా థ్రెడ్స్ అవన్నీ ఉంటే కట్ అయిపోతాయి. ఓకే, ఇది కూడా ఎక్స్ట్రా లైనింగ్స్ అవన్నీ ఉంటే నీట్గా కట్ చేసేసుకోండి. సో ఇది కరెక్ట్ ఉందో చూసేసుకోవాలి. రెండు కరెక్ట్ ఉంది, ఎక్స్ట్రా ఉన్నది థ్రెడ్స్ రిమూవ్ చేసి కట్ చేసేసుకోండి. ఓకే, ఇట్లా
ఇప్పుడు నెక్స్ట్ డబల్ పట్టి సింగిల్ పట్టి పెట్టాలి. ఫ్యాబ్రిక్ తీసుకోండి. తీసుకున్నాక సింగిల్ పట్టీకి 2 ఇంచ్ విడ్త్, డబల్ పట్టీకి 3 ఇంచ్ విడ్త్ తీసుకోవాలి. ఓకే, డబల్ పట్టీ పెట్టేటప్పుడు ఫస్ట్ ఇలా ఫోల్డ్ చేసేసుకోండి. ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలి. ఇట్లా ఫోల్డ్ చేసుకొని కుట్టండి. ఒక స్ట్రైట్ స్టిచ్ చేసేసుకోండి. వేసుకున్నాక ఇదేమో డబల్ పట్టీకి, డబల్ పట్టీ ఇట్ సైడ్ ఇది ఇట్లా వస్తుంది కదా. సో ఇది ఇది కూడా ఇలా ఫోల్డ్ చేసేసుకోండి. ఫోల్డ్ చేసుకొని ఇలా కుట్టుకోండి ఫస్ట్. పెట్టినాక ఇప్పుడు పైన మనం ఫినిషింగ్ చేసుకున్నాం కదా, కింద కూడా ఫినిషింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ పెట్టి పైన పెట్టి లోపలికి తిప్పుకోవాలి. ఈ సైడ్ ఉన్నది ఇది పైన పెట్టేసి లోపలికి. ఇది హుక్స్ పట్టి, ఇది కాజా పట్టి. ఇది దీంట్లో హుక్స్ వస్తుంది. సో ఇది కుట్టేసుకోండి ఫస్ట్. కరెక్ట్ హాఫ్ ఇంచ్కి కుట్టుకోండి. ఎక్స్ట్రా ఒక హాఫ్ ఇంచ్ కట్ చేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసేసుకోండి కింద. ఇక్కడ కూడా ఫినిషింగ్ అవ్వాలి కదా, అందుకోసం నాట్ వేసేసుకోండి. వేసుకున్నాక నెక్స్ట్ ఇది ఇట్లా తిప్పుకొని లోపలికి ఫోల్డ్ చేసేసుకోండి మొత్తానికి. చేసుకున్నాక ఇక్కడ కుట్టి ఇలా కుట్టుకొని అలా బాక్స్ లాగా కుట్టేసుకోండి. ఇలా కుట్టుకోవాలి. ఫోల్డ్ చేసుకున్నాక ఇలా కుట్టేసుకోవాలి. స్ట్రైట్గా అలా కుట్టేసుకోవాలి. నెక్స్ట్ కాజా పట్టి. ఇప్పుడు పైనుంచి కిందికి మనం హుక్స్ పట్టి పెట్టినాం కదా, కాజా పట్టి ఏమో కింద నుంచి కుట్టుకోవాలి. ఫస్ట్ కింది నుంచి, కింద రాంగ్ సైడ్లో ఫస్ట్ మనం ఇలా కుట్టుకోవాలి.
కింద ఎక్స్ట్రా ఒక హాఫ్ ఇంచ్ కట్ చేసేసుకోండి. ఇక్కడ ఫోల్డ్ అవుతుంది. ఇలా కింద కుట్టుకోవాలి. కుట్టుకున్న తర్వాత రివర్స్ చేసేసుకోండి. ఇట్లా రివర్స్ చేసి ఇది దీనిపైన ఇలా వచ్చేటట్టు కుట్టుకోండి. ఇట్లా ఈ ఫ్యాబ్రిక్ అనేది ఈ కుట్టు పడింది కదా, ఆ కుట్టు పడిన పైన ఇలా రావాలి మీకు. తర్వాత ఇలా బాక్స్ లెక్క కుట్టేసుకోండి. ఎడ్జ్లోనే కుట్టుకోవాలి. కుట్టి మళ్ళీ ఈ ఎడ్జ్లో కూడా కుట్టుకోవాలి. ఈ ఎడ్జ్లో కూడా కుట్టుకోవాలి. కాజా పట్టి అయితే ఇలా కుట్టుకున్న తర్వాత కాజా వస్తుంది కదా, ఇక్కడ కాజా వస్తుంది కదా, దీని పక్కన 0.2 ఇంచెస్కి ఇంకొక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఇట్లా ఇట్లా వేసేసుకుంటే మీకు డబల్ పట్టి, సింగిల్ పట్టి రెడీ అయిపోతుంది. హుక్స్ పట్టి, కాజా పట్టి ఇలా వచ్చేస్తుంది. డబల్ పట్టి, సింగిల్ పట్టి అయిపోయినాక బ్యాక్ పార్ట్ మెయిన్ సైడ్ ఇట్లా పెట్టేసుకోండి. ఈ బ్లౌజ్ ఇట్లా పెట్టేసుకోండి. ఇంకా ఇటు సైడ్ కూడా ఇట్లా పెట్టేసుకోండి. ఇట్లా ఇది మెయిన్ ఫ్యాబ్రిక్, ఇది కూడా మెయిన్ ఫ్యాబ్రిక్. ఇట్లా పెట్టి కరెక్ట్గా ఇలా కుట్టుకుంటూ పోవాలి. షోల్డర్ దగ్గర ఇలా ఆపినాక ఇక్కడ నుంచి ఇలా కరెక్ట్గా ఇలా వంపి మిడ్ ఉంది కదా, ఈ మిడ్ దాకా కుట్టుకోవాలి. ఫస్ట్ మార్క్ చేసేసుకోండి. కరెక్ట్ షోల్డర్ది మిడ్ ఎక్కడ ఉందో అది కరెక్ట్గా ఇక్కడ మార్కింగ్ చేసేసుకోవాలి. ఇట్లా ఇప్పుడు ఓపెన్ చేసి పెట్టి ఫస్ట్ ఈ మిడ్ దాకా కుట్టుకోవాలి. ఇక్కడ నుంచి కుట్టుకుంటే ఈడ దాకా ఆపుకోవాలి. ఇది లాక్ వేసేసుకోండి. కుట్టి ఇది వచ్చాక ఆపుకోవాలి. ఆపుకున్నాక కొంచెం ఇలా ఓపెన్ చేసుకొని ఆ షేప్ ఎట్లా ఉందో ఆ షేప్కి ఇలా కుట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ దాకా ఉంది కదా, ఈడ దాకా కరెక్ట్గా కుట్టుకుంటూ వచ్చి ఆపుకోండి. లాక్ వేసి తీసేసేయండి. ఇప్పుడు ఇక్కడ మనం కర్వ్ ఉంది కదా, కర్వ్ దగ్గర ఒక కట్ చేసుకోవాలి. ఇలా కొంచెమే కర్వ్ దగ్గర కట్ చేసేసేయండి. ఇట్లా వచ్చేస్తుంది మీకు. ఓకే, నెక్స్ట్ ఇటు సైడ్ కూడా ఇలా పెట్టి ఈ షోల్డర్ కూడా ఈడ నుంచి కుట్టుకుంటూ వచ్చి ఈడ దాకా ఆపేయండి.
కుట్టుకుంటూ రావాలి. ఇలా షోల్డర్ ఎక్కడ ఉందో అక్కడ ఆపుకొని మళ్ళీ ఇది కర్వ్ ఎట్లా ఉందో ఆ కర్వ్కి కరెక్ట్గా కుట్టుకుంటూ రావాలి. కరెక్ట్ ఎక్కడ దాకా ఉంది మార్క్ ఆడదాకా లాక్ వేసేసుకోండి. లాక్ వేసి తీసేయాలి. ఓకే, నెక్స్ట్ ఇది ఓపెన్ ఉంటుంది కదా, ఇది ఇలా ఫోల్డ్ చేసేసుకోండి. ఇలా ఆపోజిట్ సైడ్ ఇలా ఫోల్డ్ చేసుకొని ఎక్కడ దాకా అయితే మనం స్టిచ్ వేసినామో ఎక్కడ దాకా ఉందో ఆడ స్ట్రైట్ ఒక స్టిచ్ వేసేసుకోవాలి. అంతే. ఇప్పుడు ఇది ఎక్స్ట్రా కొంచెం 1/2 ఇంచ్ వదిలేసి మిగిలిన ఫ్యాబ్రిక్ అంతా కట్ చేసేసేయండి. కట్ చేసేసుకుంటే తర్వాత ఇక్కడ మనం కుట్టాలి కదా స్ట్రైట్గా, ఇక్కడ మనకి కొంచెం గ్యాప్ ఉంటుంది. సో అది స్ట్రైట్గా కుట్టేసేసేయండి. కుట్టేసి తీసేస్తే ఏడెప్పుడు లాక్ పడిపోయింది. ఇప్పుడు మనం ఇక్కడ రౌండ్ కుట్టిన స్టిచ్చెస్ ఉన్నాయి, అది రిమూవ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడే రిమూవ్ చేసేస్తే ఇక్కడ కనపడదు. ఓకే, ఇప్పుడు ఇక్కడ కూడా షేప్ ఉంది కదా, కొంచెం క్రాస్గా ఒక కట్టండి, కట్టేసేసేయాలి. ఇప్పుడు ఇవి హెమ్మింగ్ చేసేసుకోవాలి నీట్గా. కాలర్ అనేది హెమ్మింగ్ చేసేసుకోవాలి. నెక్ ఇట్లా వచ్చేస్తుంది మీకు. లోపలికి ఇలా పెట్టేసి నీట్గా ఐరన్ చేసేసుకోండి. ఈ బ్లౌజ్ కూడా అంతే, నీట్గా ఇలా పెట్టేసుకోండి. ఇక్కడ మీకు ఐరన్ చేసేసుకోవాలి. ఇవన్నీ లోపల నీట్గా ఇట్లా పెట్టి హెమ్మింగ్ చేసేసుకోండి. ఇలా వస్తుంది. నీట్గా ఇలా పెట్టేసి నీట్గా ఐరన్ చేసేసుకుంటే నీట్గా కనిపిస్తుంది మీకు నెక్ అనేది. లోపల మొత్తం హెమ్మింగ్ చేసేసేయండి. ఇవన్నీ హెమ్మింగ్ చేయాలి. స్ట్రైట్గా పెట్టి నీట్గా హెమ్మింగ్ చేసేసుకోండి. ఓకే, కాలర్స్ అంతా. నెక్స్ట్ స్లీవ్స్ అటాచ్ చేసేసి సైడ్ జాయిన్ చేసేస్తే బ్లౌజ్ రెడీ అయిపోతుంది. నెక్స్ట్ స్లీవ్స్ అటాచ్ చేసేసుకోవాలి. స్లీవ్స్ చూసుకోండి, ఫ్రంట్ స్లీవ్ బ్యాక్ స్లీవ్ కరెక్ట్. ఓకే, ఇది ఫ్రంట్ వస్తుంది, ఇటు సైడ్ది స్లీవ్ ఇది, ఇదేమో ఇటు సైడ్ స్లీవ్ ఇది. ఓకే, ఇప్పుడు ఇటు సైడ్ నుంచి కరెక్ట్గా స్లీవ్ మిడ్ పాయింట్ ఉంది కదా, మిడ్ పాయింట్ ఇక్కడ పెట్టి స్లీవ్ కుట్టుకోవాలి. కరెక్ట్ ఇక్కడ నుంచి కరెక్ట్ కుట్టుకోండి. ఎక్స్ట్రా ఉంటే కట్ చేసేసేయండి. ఇటు సైడ్ కూడా సేమ్ ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేసిరో అక్కడి నుంచి కుట్టుకోండి. అయిపోయింది స్లీవ్. ఓకే, నెక్స్ట్ ఇట్ సైడ్ స్లీవ్ కూడా సేమ్ అట్లనే మిడ్ నుంచి కుట్టుకోవాలి.
ఇక్కడ పెట్టి మిడ్ నుంచి ఇటు కుట్టేసుకోండి. నెక్స్ట్ ఇట్ సైడ్ కూడా కరెక్ట్గా ఎక్కడి నుంచి అయితే ఆపిరో బ్లౌజ్ సేమ్ అక్కడి నుంచి ½ ఇంచ్కి కుట్టుకుంటూ రావాలి. స్టిచ్ అయిపోయినాక స్లీవ్స్ అటాచ్ అయిపోయినాక ఇలా ఫోల్డ్ చేసేసుకోండి. తర్వాత ఇది హెమ్మింగ్కి వెళ్ళిపోతుంది కదా, ఇది కరెక్ట్ ఉందా చూసుకోవాలి. ఓకే, ఫస్ట్ ఇక్కడ ప్లస్ మార్క్ వచ్చేటట్టు ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి కరెక్ట్ ఉండాలి. ఫస్ట్ కుట్టుకోండి ½ ఇంచ్కి. కరెక్ట్గా ఇది ఫోల్డ్ చేసి హెమ్మింగ్కి వెళ్ళిపోతుంది. ఇది ఇక్కడ ఇలా పెట్టి కుట్టుకోండి. సైడ్ జాయిన్ చేసేసుకోండి ఫస్ట్. ఓకే, నెక్స్ట్ ఇట్ సైడ్ కూడా అంతే ఫోల్డ్ చేసి కరెక్ట్ ఉందా చూసేసుకోండి. హైట్ కరెక్ట్ ఉంది, లోపలికి వస్తుంది హెమ్మింగ్కి. ఇది కూడా అంతే ½ ఇంచ్కి ఫస్ట్ కుట్టేసుకోండి. ఇక్కడ ఫోల్డింగ్ హెమ్మింగ్కి వెళ్ళిపోతుంది. కరెక్ట్గా ఇలా పెట్టేసుకోండి. పెట్టుకొని కుట్టుకోవాలి. సైడ్ జాయిన్ చేయడానికి కోసం స్లీవ్ రౌండ్ డివైడెడ్ బై 2 మార్క్ చేసుకోండి. ఓకే, మార్క్ చేసుకున్నాక ఎక్కడికి వస్తుందో అక్కడికి మార్క్ చేసేసుకోండి. తర్వాత ఆర్మ్ హోల్ డివైడెడ్ బై 2, ఆర్మ్ హోల్ ఎంత ఉందో దాన్ని డివైడెడ్ బై 2 మార్క్ చేసుకొని ఎక్కడికి వస్తుందో చూసుకొని మార్క్ చేసుకోండి. ఓకే, తర్వాత ఇది జాయిన్ చేసేసుకోండి. జాయిన్ చేసుకోవాలి సైడ్లో. ఇది కూడా అంతే సేమ్ స్లీవ్ రౌండ్ డివైడెడ్ బై 2 మార్క్ చేసుకున్నాక ఆర్మ్ హోల్ డివైడెడ్ బై 2 మార్క్ చేసుకున్నాక వేస్ట్ రౌండ్ ఎంత ఉందో చూసుకోవాలి. ఓకే, ఇప్పుడు 30 ఇంచెస్ ఉంది వేస్ట్ రౌండ్ అంటే చూసుకోవాలి. ఇప్పుడు దీంట్లో అయితే 29 అట్లా ఉంది. ఓకే, ఇంత. సో ఇంత ఎక్కువ ఉంది. ఇంత ఎక్కువ ఉన్నప్పుడు ఎంతైతే ఎక్కువ ఉందో దాన్ని 1/4 చేసుకొని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. వేస్ట్ రౌండ్ దగ్గర మార్క్ చేసుకొని ఇక్కడ ఇటు సైడ్ కూడా అంతే మనం స్టిచ్ చేసినాం కదా, అక్కడి నుంచి ఎంతైతే కావాలో అంత మార్క్ చేసుకొని స్ట్రైట్ లైన్ వేసేసుకోండి. ఈ షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడికి స్ట్రైట్ లైన్. ఇప్పుడు ఈ లైన్కి మనం కుట్టుకోవాలి. ఇటు సైడ్ కూడా కుట్టేసుకోండి. ఇంకా ఇటు సైడ్ కూడా సైడ్లో జాయింట్ చేసేసుకోండి. ఓకే, తర్వాత హెమ్మింగ్ చేసుకోవాలి. బ్లౌజ్కి ఇది హెమ్మింగ్ చేసేసుకోండి. హెమ్మింగ్ నేను ఆల్రెడీ చెప్పాను. హెమ్మింగ్ అన్నది మీకు హోంవర్క్. అది
హెమ్మింగ్ చేసేసుకోండి. బ్యాక్ సైడ్ హెమ్మింగ్ చేసేసుకోండి. కాలర్ మొత్తం హెమ్మింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడు సైడ్ జాయిన్ చేసేసుకోండి. స్లీవ్స్ దగ్గర మీకు ఎంత టైట్ ఉందో అది చూసుకొని సైడ్ జాయిన్ చేసేసుకోవాలి. ఇప్పుడు అంతా అయిపోయింది. నెక్ ఫినిషింగ్ చేసేసుకోండి. నెక్ ఫుల్లీ హెమ్మింగ్ చేసేసుకోండి. అంతే, బ్లౌజ్ రెడీ అయిపోతుంది. బ్యాక్ సైడ్ ఇట్లా పెట్టి హెమ్మింగ్ చేసేసుకోండి. ఇది మ్యానిక్విన్ కంటే కొంచెం తక్కువ ఉంది సైజు. మ్యానిక్విన్కి వేసి చూపిద్దామంటే ఓకే, నార్మల్గా అట్లా వేసి చూపిస్తాను. మ్యానిక్విన్ కన్నా 1 ఇంచ్ చిన్న సైజ్ ఇది కుట్టింది. సో మీకు ఇట్లా వస్తుంది. కాలర్స్ అన్నీ హెమ్మింగ్ చేసేసుకోండి నీట్గా. ఇదంతా లోపల పోయేటట్టు పెట్టి నీట్గా హెమ్మింగ్ చేసి ఫినిష్ చేసేసుకోండి ఇట్లా. ఓకే, ఇలా ఉంటుంది మీకు బ్లౌజ్. నీట్గా ఐరన్ చేసేసుకోండి. ఓకే, హాల్టర్ నెక్ బ్లౌజ్. ఇప్పుడు లాస్ట్ కుట్టి అయిపోయినాక ఇట్లా ఉంటుంది. ఇది మ్యానిక్విన్ కన్నా ఒక 1 ఇంచ్ చిన్న సైజు కుట్టాను. సైడ్కి కుట్టేశాను అనమాట. సో మీరు హుక్స్ అనేది పెట్టేసుకోండి. నెక్కి హెమ్మింగ్ ఉంది కదా, హెమ్మింగ్ కూడా చేసేసేయండి. ఓకేనా, ఇక్కడ నేను పిన్స్ పెట్టాను, మీరు హుక్స్ అయితే పెట్టేసుకోండి. వీడియో లాంగ్ అవుతుంది, సో అందుకోసమని హుక్స్ నేను పెట్టలేదు, హెమ్మింగ్ కూడా చేయలేదు. సో మీరు హెమ్మింగ్ హుక్స్ అనేది ఫినిష్ చేసి చూపియండి. ఓకేనా. ఇంకొకటి ఏంటంటే సీమ్ అలౌన్స్ పెట్టుకునేటప్పుడు మీరు 2 ఇంచ్ పెట్టమన్నాను కదా, 3 ఇంచెస్ పెట్టుకోండి. ఇక్కడ నెక్ దగ్గర అంతే ఇట్లా ఉంటుంది.